ఈ ఫామ్లు ఎలా నింపాలి, ఏ విధంగా నింపాలి అనే చాలా డౌట్లు ప్రజల్లో ఉన్నాయి. వాటిని నివృత్తి చేయడానికి నేను 4 వీడియోలు పెడుతున్నాను. అందులో ఇది మొదటి వీడియో, మీరు గమనించండి. ఇది డ్రాఫ్ట్ ఫామ్. ఇందులో తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం స్కీమ్ ఫామ్ ఉంది. ఇది బయట మీరు జిరాక్స్ సెంటర్లో కానీ ఆన్లైన్లో కానీ తీసుకోకుండా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి వాళ్ళు ప్రింట్ చేసిన ఫామ్నే మీరు తీసుకోవాలి. ఈ విషయాన్ని మీరు క్లియర్గా గమనించాలి. రెండవది, ఈ కార్యక్రమంలో మీకు మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ళు, చేయూత ఈ పథకాల గురించి ఈ ఫామ్ వర్తిస్తుంది. కానీ కొత్త రేషన్ కార్డు గురించి ఈ ఫామ్ వర్తించదు. కొత్త రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళు ఈ ఫామ్తో పాటు తెల్ల కాగితం మీద గౌరవనీయులకు అయినటువంటి తహసీల్దార్ గారి కానీ ఆపై అధికారులకు కానీ విన్నపంతో మీరు అప్లికేషన్ పెట్టి ఈ ఫామ్తో జత చేయవచ్చు. అయితే ఈ ఫామ్లో ఫస్ట్ పేజ్ వచ్చేసి దరఖాస్తు ఎవరైతే చేస్తున్నారో లేదా దరఖాస్తు ఏ కుటుంబం చేస్తుందో ఆ కుటుంబం వివరాలను ఈ మొదటి పేజీ లోపల పొందుపరచాలి. అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ దరఖాస్తుదారు వివరాలు అంటే ఇంటి పెద్ద లేదా ఇల్లు ఎవరైతే చూసుకున్నటువంటి గృహిణి ఉందో ఆమె పేరు రాయడం ఇక్కడ ఉత్తమం. అయితే మీరు మొదటి నంబర్ గమనిస్తే దరఖాస్తుదారు లేదా ఇంటి యజమాని పేరు అని మీకు క్లియర్గా ఉంది. దరఖాస్తు మీకు అయినంత మట్టుకు ఇంగ్లీష్లో రాయడం ఉత్తమం. పెద్ద అక్షరాలతోటి విడివిడిగా మంచిగా రాస్తే చాలా మంచిది. సేమ్ మీరు ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే స్పెల్లింగ్ ఉందో అదే విధంగా మీరు రాసే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత దరఖాస్తుదారు స్త్రీ అయితే స్త్రీ, పురుషుడైతే పురుషుడు, ఇతరులు అయితే ఇతరులని ఇక్కడ మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మూడోది, వారు ఏ కులానికి సంబంధించిన వారు అనేది మీరు పెట్టాలి. ఇక్కడ ఎస్సీనా, ఎస్టీయా, బీసీయా, మైనారిటీయా, లేక ఈ 4టికి సంబంధించిన వాళ్ళు ఇతరులను టిక్ చేయాలి. అలాగే ఈ ఫామ్ లో ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో, ఏ గృహిణి అయితే దరఖాస్తు చేసుకుంటుందో ఆవిడ యొక్క కలర్ ఫోటోను ఇక్కడ మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ దరఖాస్తుదారుని యొక్క పుట్టిన తేదీ. ఇక్కడ చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. కొందరు ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళ పుట్టిన తేదీ లోపల కేవలం సంవత్సరం మాత్రమే ఉంది, నెల తేదీ లేదు. అలాంటి వాళ్ళు మీరు ముఖ్యంగా ఏం చేయండి అంటే, మీ పుట్టిన తేదీ కరెక్ట్గా లేని వాళ్ళు, సంవత్సరం ఒకటే ఉన్న వాళ్ళు 1/1 ఆ తర్వాత ఏ సంవత్సరంలో పుట్టినట్టు ఆధార్ కార్డులో ఉందో దాన్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. ఆ తర్వాత ఫామ్లో 5వ కాలం వచ్చేసి ఆధార్ నంబర్. ఆధార్ నంబర్ 12 డిజిట్స్ ఉంటుంది. ఇక్కడ మీకు 12 టేబుల్స్ ఉన్నాయి, అక్కడ మీరు మెన్షన్ చేయండి. ఆ తర్వాత వచ్చేసి రేషన్ కార్డు నంబర్. మీ అందరికీ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా రేషన్ కార్డు నంబర్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎవరికైతే రేషన్ కార్డు లేదు కానీ రేషన్ కార్డు అప్లై చేయడానికి ఈ ఫామ్ తీసుకుర్రో వాళ్ళు మాకు రేషన్ కార్డు లేదు కావాలి, దానికి సంబంధించినటువంటి రిక్వెస్ట్ని జతపరచడం అనేటువంటిది మీరు ఇక్కడ పొందుపరచవచ్చు. ఆ తర్వాత దీంట్లో 7వ కాలం వచ్చేసి మొబైల్ నంబర్. చాలా మందికి డౌట్ ఉంది, ఆధార్ కార్డులోనూ మొబైల్ నంబరే రాయాలనా అని, లేదా వాట్సాప్ ఉన్న మొబైల్ నంబర్ రాయాలనా, ఏ నెట్వర్క్ ఉన్న మొబైల్ నంబర్ రాయాలి. అలా ఏం లేదు. మీకు ఏ నంబర్ అవైలబుల్గా ఉందో, ఏ నంబర్ని మీరు ఎక్కువగా యూజ్ చేస్తారో అదే నంబర్ని మెన్షన్ చేయండి. ఆధార్లో ఉన్నది లేదు అంటే ఆధార్లో లేనిది, ఏ నెట్వర్క్ ఉండాలి, ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. మీ దగ్గర యాక్టివ్గా ఉన్న మొబైల్ నంబర్, మీకు దగ్గరికి సర్వేకి వచ్చినప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తే మీరు రెస్పాండ్ ఇచ్చే నంబర్ను మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత 8వ కాలం వచ్చేసి మీ వృత్తి. అంటే ఇక్కడ ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో వారు ఏమి పని చేస్తారు, వారు ఒకవేళ గృహిణి అయితే గృహిణి, లేదా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగమా, ప్రైవేట్ ఉద్యోగమా, లేదు అంటే వారు ఏదైనా చిన్న లేబర్ వర్క్ చేస్తురా, ఏ వర్క్ చేస్తే ఆ వర్క్ మీరు పొందుపరచాలి. ఆ తర్వాత మీకు కుటుంబ సభ్యుల వివరాలు 9వ కాలం. దీంట్లో మీకు 8 మంది పేర్లు రాయవచ్చు. అయితే ఎవరైతే ఫస్ట్ పర్సన్ మీరు రాశారో దరఖాస్తుదారులు, వాళ్ళను వదిలేసి మీరు మిగతా ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళ పేర్లు రాయాలి. రాసి క్రమ సంఖ్య 1 వేసి వాళ్ళ పేరు వేసి, ఇప్పుడు సపోజ్ 1వ నంబర్ శ్రీమూర్తి అయినట్టయితే ఆమె యొక్క భర్త పేరు కనుక ఇక్కడ రాసినట్టయితే 1వ నంబర్ రాసి పేరు, ఆమె భర్త పేరు రాసి, దరఖాస్తుదారితో ఉన్నటువంటి సంబంధము భర్త అని రాసి, లింగం వచ్చేసి పురుషుడు, ఆ తర్వాత పుట్టిన తేదీ వచ్చేసి ఆధార్ కార్డులో ఏ విధంగా పుట్టిన తేదీ ఉంది అలా
లేదు అంటే సంవత్సరం మాత్రమే ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఒకటి వేసి సంవత్సరం వేయండి. ఆ తర్వాత వారి యొక్క పూర్తి ఆధార్ సంఖ్యను మీరు ఇక్కడ పొందుపరచాల్సి వస్తుంది.